రైతు బాగుపడటానికి రైతుని మనం రైతు యొక్క మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో జాయిన్ అవుతున్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ అద్దంకి దయాకర్ గారు. దయాకర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నిన్నటి నుంచి కూడా ఎలాంటి బడ్జెట్ ఉంటుంది, ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది, ఎలా ముందుకు తీసుకెళ్తారు అన్న దానిపైన ప్రతి ఒక్కరు కూడా ఊహించుకున్నారు. ఇవాళ అయిపోయింది ప్రసంగం కూడా. మీరు ఎలా చూస్తారు? అండ్ పొలిటికల్ మైలేజ్ ఏమన్నా కనిపించిందా మీకు ఇందులో? గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ, మీకు పెద్దలు ఇద్దరికి కూడా. అయితే ఒకటి, వెల్ఫేర్ స్టేట్ నుంచి ట్యాక్స్ స్టేట్ అంటే మిక్స్డ్ ఎకానమీలో పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ రూపాన్ని పూర్తిగా సంతరించుకుంటున్న బడ్జెట్గా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. మీరు మన స్క్రీన్ మీద చూస్తే మీకు అన్నీ కూడా పన్ను మినహాయింపులు, పన్నుకు సంబంధించి ఆల్ పన్ను, జిఎస్టీ అన్ని పన్నే ఉంటుంది. సో ఈరోజు పీనలైజేషన్ అంతా కూడా అంటే ఏదైతే పన్నుకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో అంత మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి నుంచి పేదోడి మీదకే ఒక నెట్టే ప్రయత్నం జరిగింది. సంక్షేమ రాజ్యం నుంచి పూర్తిగా పన్నుల రాజ్యం వైపు తన ప్రభుత్వాన్ని తీసుకుపోయినట్టుగా భావించాల్సిన అవసరం ఉంది. అయితే ఢిల్లీ ఎన్నికలు ఉన్న సందర్భంగా వస్తున్న సెంట్రల్ బడ్జెట్ కాస్త కొంత ఊరటనిచ్చే విధంగా, ఇప్పటికైనా కొంచెం తగ్గించే విధంగా ఉంటుంది అనే ఒక ఆలోచన గతంలో ఉండే. కానీ అవేం వాళ్ళకేం పట్టి లేవు. మెయిన్ గా వాళ్ళకి వచ్చింది, కేంద్ర ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏదైనా కూడా పట్టించుకోవాల్సిన అవసరం. బీహార్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు అనిపించలేదా దయాకర్ గారు మీకు ఇక్కడ? ఈ రోజు కొంచెం ఏమంటారు, బీహార్ కి కొంచెం ఎక్కువ వెసులుబాటు కనిపించినట్టుగా, ఎక్కువ ఇచ్చినట్టుగా మీకు అనిపించలేదా? ఎనెక్సర్లు కూడా, ఎనెక్సర్స్ మళ్ళీ వస్తాయి కదా మీకు, ఆంధ్రప్రదేశ్ కూడా కలిసి వస్తాయి. ఎందుకంటే బీహార్ ఇప్పుడు మీకేం అపేరెంట్ గా కనపడ్డా ఏపీకి తర్వాత, ఎందుకంటే వీళ్ళిద్దరి మీదనే మోదీ ఆధారపడి ప్రభుత్వాన్ని నడపడం వల్ల సరే కంపల్షన్ లో మన తెలుగు స్టేట్ కు ఒకదానికి బెనిఫిట్ జరగడం కూడా దాన్ని మనం ఆహ్వానిద్దాం. ఎందుకంటే ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎవరికి కూడా వాళ్ళ రాష్ట్రాలు తప్ప వేరే రాష్ట్రాలకు ఇవ్వలేని స్థితి ఉండేది. ఇప్పుడు పొలిటికల్ కంపల్షన్లో ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాలకు కూడా చేసే అవకాశం లేకపోలేదు. కానీ ఎకనామిక్ సర్వే దాన్ని సీరియస్గా అబ్జర్వ్ చేస్తే ఎట్ ఏ టైం 6.3 నుంచి 6.8 వరకు వృద్ధి రేటు పోతుంది అనే ఒక అంచనా వాళ్ళు తెచ్చినట్టుగా మనకు కనిపెట్టాయి. ఇది 2025 ఏంటిది, ఇది రిసిషన్ ఇయర్, వరల్డ్ రిసిషన్ అంటే ఆర్థిక మాంద్యం నెలకొనుంది. వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం రాబోతున్న సంవత్సరంలో మొత్తం వాళ్ళు మాత్రం మనకు లెక్కలతో చుక్కలు చూపించిన వైన మాత్రం చాలా అబ్బురపడే విధంగా ఉన్నదనే విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. బట్ నా ఉద్దేశంలోనైతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి సంబంధించి కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి కానీ, వాళ్ళు ఏంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తో మనకు కొంత ఇబ్బందులు తప్పుతాయనే ఉద్దేశం ఉన్నప్పుడు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో వచ్చిన ప్రొడక్ట్స్ మీద కూడా జిఎస్టీని పెంచడం, చివరికి పాల మీద లేకపోతే పాపడ్ మీద కూడా వాళ్ళు ట్యాక్స్లు వేసే స్థితి వచ్చింది అని అంటే, ఇంకొకటి అప్పు ఒక ఇంత పదే వేగంగా పెరుగుతున్నది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసిన అంటే ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేసినట్టుగా కనపడ్డప్పటికి కూడా అప్పు అదే పనిగా పెరుగుతున్న పరిస్థితి ఉన్నది. డాలర్ రేట్తో కంపేర్ చేస్తే ఎంత రూపాయి విలువ దిగజారిందో చూస్తున్నాం. కానీ మనకు బడ్జెట్లో అవి ఏం కనిపించదు. బడ్జెట్లో మనకు అంతా మంచిగానే అనిపిస్తుంది, అదే బడ్జెట్ యొక్క మాయ అంటారు. కానీ రియల్గా రేపు నిజంగా ఎవరైతే ట్యాక్స్ పేయర్ ఉన్నాడో, అది మిడిల్ మెన్, ఎవరైతే మధ్య తరగతి కుటుంబాలు ఉన్నాయో వాళ్లకు పొదుపును కూడా పక్కన పెట్టేసి వాటి మ్యూచువల్ ఫండ్స్ వైపు లేకపోతే షేర్ మార్కెట్ వైపు పోయే విధంగా, అంటే సేవింగ్స్ ను పెట్టుబడిగా పెట్టాలి అన్న ఉద్దేశం, రిస్క్ లోకి తీసుకుపోయేది. ఇప్పుడు ఇండియన్ ట్రెడిషనల్ ఏంటిది అంటే ఇండియన్ ఎకానమీలో పొదుపు. నీకు ఎన్ని మాంద్యాలు వచ్చినా కూడా, ప్రభుత్వాలు దివాలా చేసినా కూడా ప్రజలు మెరుగ్గా ఉండే స్థితి నుంచి ప్రభుత్వం ఆర్థికంగా పరిపుష్టిగా కనపడుతుంది. కానీ ప్రజలు పేదలుగా ఉంటారు. సగటు వ్యక్తి యొక్క కొనుగోలు శక్తి తగ్గుతుంది. కానీ ధరలు మాత్రం ఆమాంతం ఉంటాయి. మీకు ద్రవ్యోల్బణ రేటు తగ్గినా, మనకు జీతాలు పెరిగినట్టు కనపడ్డా, గతంలో కంటే కూడా మిగులు తక్కువ ఉండే స్థితిని వాళ్ళు డిజైన్ చేసినట్టుగా మాకు కనబడుతుంది. కాబట్టి చూద్దాం రేపటి రోజున మరింత
ఏ విధంగా సమస్యలు ఎదుర్కోబోతున్నది ప్రభుత్వం అనే విషయంలో మనం ఇప్పుడు చేసేది ఏం లేదు. అది బిల్కి సంబంధించిన అంశంలో ప్రతిపక్షాలు విమర్శలు చేయొచ్చు, ఇప్పుడు రిడ్రెసల్స్ కూడా ఉంటాయని ఎవరేం ఆశించిన వృధాని నాకు తెలిసి. ఇక్కడ ఈ రంగాలకు సంబంధించి మనం ఎక్కువ బెనిఫిట్స్ చేయాలని చెప్పి మనం చెప్పినా కూడా అది అయ్యేది కాదు. కాబట్టి వాళ్ళకి ఎట్లా ఆ నష్టపోతున్న వర్గాలకు మేలిట్ట చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఏదున్నా ఈ మాంద్యంలో మనం తట్టుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. దానికి సంబంధించిన విషయంలో విలువైన సూచనలు ప్రభుత్వానికి పార్టీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఏం సూచనలు ఇస్తారు అంటే ఇప్పుడు రైతులకి పెద్దపీట వేస్తున్నా ఉన్నారు, మహిళలకి పెద్దపీట వేస్తున్నా ఉన్నారు, ప్రజలందరినీ రక్షిస్తూ ఉంటున్నారు, అలాగే మొత్తం ఓవరాల్గా ఇండియా షైనింగ్ అన్నట్టు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా మేము తీసుకెళ్తాము అని అంటున్నారు. మీరు ఎలాంటి సూచనలు పార్టీ పరంగా ఎట్లా రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధికి మీరు అన్నట్టుగా గ్లోబల్ ఇన్ఫ్లేషన్ జరుగుతోంది, ప్రతి ఒక్కరం కూడా దాన్ని ఫేస్ చేస్తూ ఉన్నాం, ఎలా అరికట్టాలన్న సూచనలు చేస్తారు? నేనేమంటున్నా అంటే ఇప్పుడు బడ్జెట్ను ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్కి డిస్పర్స్ చేయాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోకుండా ఉండాలి. ఇప్పుడు 3 కోట్ల మంది మహిళల్ని మేము సాధికారిక వైపు తీసుకుపోతామని అంటున్నాం. 145 కోట్ల మందిలో దాదాపు 74-75 కోట్ల మంది మహిళలు ఉన్నప్పుడు ఆ 3 కోట్లు అనేది ఎంత మేరకు ఎన్ని సంవత్సరాలు అయితే అనేది దాదాపు 30% ఆఫ్ ది ఉమెన్స్ ఆర్ టుడే ఎంప్లాయ్మెంట్ అయి ఉండి ఎంపవర్ అయి ఉండి లేరు. సో మీరు మళ్ళీ చేసేది ఆర్థిక వెసులుబాటు ఉన్న కొంతమంది 3 కోట్లు అంటే చాలా లిమిటెడ్ అనమాట. ఇది అంత దాన్ని చేసి మేము ఏమంటారు దాన్ని ఆలీగాక బ్రహ్మానందము ₹1 వేసి పండుగ చేసుకో అన్నట్టు కదా, దాంతో పెద్ద వచ్చే ప్రయోజనం ఏముంటుంది. కాకుండా ఉమెన్ ఎంపవర్మెంట్ వైపు, ఎంప్లాయ్మెంట్ వైపు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు మనం హెల్ప్ చేయాలి. కోట్ల రూపాయలు ఇప్పుడు మన్రేగా ఉంది, మనము ఊర్లో ఉండే పని లేని పేదలకు మనం దాదాపు 100 రోజుల పనిచ్చే పథకం తీసుకొచ్చినాం గతంలో. అట్లనే ఉమెన్ స్పెసిఫైడ్ ప్రోగ్రామ్స్ ఉండాలి. తర్వాత ఉమెన్ ఎంపవర్ అయితే ఇంటిలో మరింత ఏమంటాము వినియోగించుకునే శక్తి పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది. అంటే 2-వే ఎకనామిక్ సిస్టమ్ అవుతుంది. ఓ ఇంటి యజమాని సంపాదించడమే కాకుండా మహిళ కూడా సంపాదన అనేది ఒక బేస్ గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ దయాకర్ గారు, ఒక్క నిమిషం అండి, గెస్ట్లందరూ కూడా ఒక్క 1 minute విల్ గో త్రూ క్విక్ హెడ్లైన్స్. ఒక్కసారి వెళ్దాం. ఇప్పటి వరకు ఉన్న మెయిన్ హెడ్లైన్స్, బిగ్ హెడ్లైన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. 12 లక్షల వరకు నో ఇన్కమ్ ట్యాక్స్, మిడిల్ క్లాస్ కు కేంద్రం గుడ్ న్యూస్ ఇచ్చింది.